హాయ్ వ్యూవర్స్, ఎలా ఉన్నారు? కార్తీక మాసం వచ్చేసింది కదా. ఆనియన్ లేకుండా కర్రీస్ చేయడం స్టార్ట్ చేసేసారు కదా అందరూ. ఈరోజు మనం కూడా అలానే చేస్తున్నాం. ఈరోజు కర్రీ శనగపప్పు బంగాళదుంప కర్రీ అండి. శనగపప్పు 4 అవర్స్ ముందు ఇలా వాటర్లో నానబెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకున్నాను. కుక్కర్ హీట్ అయ్యాక ఆయిల్ వేసుకొని జీలకర్ర వేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి, అల్లం తురుము, కరివేపాకు వేసుకున్నాను. ఇది కాస్త దోరగా ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్న బంగాళదుంప ముక్కల్ని వేసుకున్నాను. తర్వాత శనగపప్పు నానబెట్టుకున్నాం కదండి, అది కూడా వేసేసి ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా వేసుకొని ఒక 2 నిమిషాలు ఇలా అంతా ఫ్రై చేసుకోవాలి. కర్రీ అనేది చక్కగా ఫ్రై అయితేనే అప్పుడు వాటర్ వేసుకుంటే బాగుంటుంది. ఇలా అంతా ఒక 2 నిమిషాలు లేదా 3 నిమిషాలు చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక గ్లాస్ వరకు వాటర్ పోసుకోవాలి. ఇలా ఒక గ్లాస్ వాటర్ వేసుకున్న తర్వాత ఒకసారి అంతా ఈ విధంగా కలుపుకొని కసూరి మేతి లేదా కొత్తిమీర వేసుకోవాలి. నేను కసూరి మేతి వేస్తున్నాను. మీ దగ్గర కొత్తిమీర అవైలబుల్గా ఉంటే వేసుకోవచ్చు. ఇలా అంతా కలిపిన తర్వాత కుక్కర్ లిడ్ని క్లోజ్ చేసేయాలి. మీ గ్యాస్ ఫ్లేమ్ని మీడియంలో పెట్టి ఒక్క విజిల్ వస్తే సరిపోతుంది. ఆల్రెడీ మనం శనగపప్పు నానబెట్టాం కదండి. ఒక విజిల్ తర్వాత చూద్దామా. ఇదిగోండి, ఒక విజిల్ వచ్చింది కదా. ఇప్పుడు చల్లారాక ఓపెన్ చేసి చూస్తే ఇలా ఉంది. కర్రీ అనేది చాలా బాగా కుక్ అయ్యిందండి. చూడండి, కలర్ ఎంత బాగుంది. కన్సిస్టెన్సీ కూడా చాలా బాగుంది. రసం రైస్తో చాలా బాగుంటుందండి. వేడివేడి అన్నంతో ఇంకా బాగుంటుంది. మరి రెసిపీ నచ్చితే తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.